హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ హనీ మిల్కీ 2023. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నామండి. నేనైతే నెత్తలిగిరి చేశానండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. అది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెత్తలిగిరి ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా కుండ పెట్టుకొని కుండ వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ పచ్చిమిర్చిని వేసుకోవాలండి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత అవి బాగా వేగడానికి 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఉప్పు వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఉల్లిపాయలో ఉన్న వాటర్ అంతా కూడా తొందరగా వచ్చి మనకి ఉల్లిపాయలు అనేవి కొంచెం తొందరగా వేగుతాయండి. తొందరగా వేగడం వల్ల మనకి వంట అనేది ఈజీ అవుతుంది అనమాట. మనకి ఉల్లిపాయలు అనేవి బాగా వేగిన తర్వాత మన కూరకు సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే 1 టేబుల్ స్పూన్ ఎక్కువ వేసుకోవచ్చండి. 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి గ్రేవీ అనేది కొంచెం చిక్కగా వస్తుంది. టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుందండి. మనం వేసుకున్నటువంటి ఉప్పు కారం ఇదంతా కూడా వేగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్నటువంటి నెత్తళ్ళు అనేటువంటివి వేసుకోవాలండి. నెత్తళ్ళు అనేవి ఉడకడానికి చాలా ఫాస్ట్గా అయిపోతాయండి. 2 నిమిషాల్లోనే మనకి ఈ నెత్తళ్ళు అనేవి ఉడికిపోతాయి. అందుకోసం వేసిన వెంటనే మనం ఒకసారి కలిపేసుకుంటే మనం వేసుకున్నటువంటి ఉప్పు కారం ఈ పొడులన్నీ కూడా చేపలకు పట్టి చాలా తొందరగా ఉడుకుతుందండి. మనకు అదిగో వెంటనే ఉడికిపోయినాయండి. ఉడికిపోయిన తర్వాత మనం పులుపుకి సరిపడా చింతపండు పులుసు వేసుకోవాలండి. ఎక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే కొంచెమే వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత మనం కరివేపాకు కూడా వేసుకోవాలండి. కరివేపాకు కూడా వేసి 2 నిమిషాల్లో ఉడికిపోతుందండి. ఉడికిపోయిన తర్వాత మనకి కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర వేసుకొని మన కూర అయితే దించేసుకోవడమేనండి. అంతే, నెత్తలిగిరి అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి. Thank you for watching. Please subscribe my channel Honey Milky 2023. Thank you.